నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను సిరి. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి గారు అయితే మత మార్పుల గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. మరి దేశంలో చాలా వరకు అయితే డబ్బాష చూపెట్టి మత మార్పులకి పాల్పడితే మాత్రం సరికాదు అని చెప్పేసి తను మాట్లాడడం జరిగింది. సో వీటి మీద స్పందించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చింతా రాజశేఖర్ గారు. నమస్కారం సార్. సార్, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి గారు మత మార్పుల గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు సార్. అంటే డబ్బాష చూపించి మతం మార్పిస్తున్నారు అన్నట్టు కూడా తను మాట్లాడడం జరిగింది. సో ఈ వ్యాఖ్యలను అసలు మనం ఎలా చూడాలంటారు? ఆయన ఎంపీగా ఉన్నారు కదా, ఎంపీగా దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన తర్వాత ఎంపీ అయ్యారు. 10-11 సంవత్సరాలు ఎంపీగా ఉన్నారు ఆయన. అప్పుడు ఏ ఒక్కరోజు కూడా పార్లమెంట్లో ఈ విషయం లేవనెత్తలేదు. ఎన్నికల సమయంలో కానీ వైసీపీ పార్టీలో ఉన్నప్పుడు కానీ ఎప్పుడు మాట మాట్లాడలేదు. మత మార్పులు ఎవరు చేస్తారు? ఎక్కువ క్రిస్టియన్స్ మీద. జగన్మోహన్ రెడ్డి ఏ మతాన్ని ఫాలో అవుతారు? క్రిస్టియన్. సో ఇది ఏ ఉద్దేశం కోసము, ఎవరు వదిలేం బాణం అనుకోవాలి మనము? అంటే ఇప్పుడు మళ్ళీ అంటే పైనుంచి వచ్చిన ఆర్డర్స్ అంటారు ఇవి కూడా. ఇది టీడీపీ బీజేపీ కలిసి వదిలిన బాణం ఇది. అంటే చంద్రబాబు నాయుడు యొక్క టాలెంట్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు సోనియా గాంధీ చుట్టూ ఉన్న వాళ్ళందరినీ ఎట్లా మేనేజ్ చేస్తాడో, ఇక ఎట్లా పడితే అట్లా మేనేజ్ చేస్తాడు ఆయన. ఏ అవసరమైతే అది ఉపయోగించి వాళ్ళని లోపరుచుకుంటాడు. మేనేజ్ చేసి జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత సృష్టించి ఆయన పార్టీకి వెళ్ళి బయటకు వచ్చేలాగా చేసినారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇంట్లో తల్లిని చెల్లిని దూరం చేయగలరు. ఈ రోజున విజయసాయి రెడ్డి ద్వారా మళ్ళీ లిక్కర్ స్కామ్లో కొన్ని ఆయన వచ్చి విట్నెస్లు ఇవ్వటము, అది ఆ పని చేసినాడు. అయిపోయింది అనుకుంటే లిక్కర్ స్కామ్లో ఏం దొరుకుతలేదు, అక్కడ ఏం అయ్యేటట్లేదు అక్కడ. సో ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి మీద ఏం చేయాలా? మత మార్పిళ్ళు అంటే ఎవరి మీద వస్తుంది? మీరు జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎత్తకపోయినా కానీ మత మార్పిళ్ళు, బలవంతపు మత మార్పిళ్ళు జరిగినాయి, వాటిని శిక్షించాలి అని అంటుంటే అనుమానం ఎవరి మీద పోతుంది? అట్లా ఎందుకు అనుకోవచ్చు కదా సార్. ఇప్పుడు చాలా వరకు చూసుకున్నట్టయితే బయట చాలా వరకు మత మార్పులు జరుగుతున్నాయి. దాని మీద ఏమైనా స్పందించారేమో అనుకోవచ్చు కదా. ఎందుకు జగన్మోహన్ రెడ్డి అంటే ఇప్పుడు గత 10 సంవత్సరాలుగా జరుగుతున్నా అని చెప్తున్నాడు కదా ఆయన. మరి గత 10 సంవత్సరాలుగా ఏం చేసినావు నువ్వు? గత 10 సంవత్సరాలుగా ఏం చేసినావు నువ్వు? రాజ్యసభలో ఎందుకు మాట్లాడలేదు? వైసీపీలో ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ఈ రోజున ఎందుకు మాట్లాడుతున్నావు? అదే చెప్తున్నా, చంద్రబాబు నాయుడు టాలెంట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఇంట్లోకి కూడా దూరిపోయి ఇంట్లో సభ్యులని మార్చేస్తారంటారు. ఆయనకి వ్యతిరేకంగా చేయగలడు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్న వాళ్ళలో జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న వాళ్ళలో ఎంతమంది చంద్రబాబు నాయుడు మనుషులు మనం చెప్పలేము. ఓకే. ఇప్పుడు విజయసాయి రెడ్డి నిర్మల్ దగ్గర జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నారు కదా. బీదా మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్య, వీళ్ళందరికీ రాజ్యసభ పంపించింది ఎవరమ్మా? వీళ్ళందరూ ఎందుకు సడన్గా ఎదురు తిరిగినారు? ఇంతమంది ఎదురు తిరిగినారు కదా. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పార్టీ ఆఫీస్లో జగన్మోహన్ రెడ్డి పక్కన ఉన్న వాళ్ళలో ఎంతమంది చంద్రబాబు నాయుడు మనుషులు, ఎంతమంది జగన్మోహన్ మనుషులు మనం చెప్పలేము. తెలుసుకోలేని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారా? మరి తల్లి చెల్లి వెళ్ళిపోయిన తర్వాత ఇంకేమి తెలుసుకుంటాడమ్మా ఆయన? ఎట్లా ఆయన కనీసం కల్లో ఊహించినాడా తల్లి చెల్లి తనకు అదే అమ్మా, అటువంటి తీసుకొస్తారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి షర్మిలకి ఆస్తి తగాదాలమ్మా. జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టినారు. జగన్మోహన్ రెడ్డి స్క్విడ్ ప్రోకో పద్ధతిన తన తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకొని అవినీతి చేస్తున్నారనే అభియోగం మీద ఆయన కేసు పంపించినారు. ఆయన ఆస్తులన్నీ జప్తు చేస్తున్నారు. అప్పుడు షర్మిల ఏం చేయాలా? ఆ ఆస్తులన్నీ మా అన్నయ్య కావు, సగం ఆస్తులు నా ఉన్నాయి, నేను కూడా జైలుపోతున్నాను కదా అనాలి కదమ్మా. అప్పుడు మాట్లాడలే కదమ్మా. మీరు ఏవైతే ఆస్తులు మా అన్న మీద అంటున్నారో సగం ఆస్తులు నావి, నేను కూడా జైలుకి పోతానాలి కదా. ఆ రోజు మాట్లాడలేదమ్మా. మరి ఆ రోజు మాట్లాడకుండా ఈ రోజున మా నాన్న నోటి మాటగా మాకు చెప్పారు, ఈ ఆస్తులు నాకు, ఈ ఆస్తులు నాకు అని చెప్పి కోర్టుకు వెళ్తున్నాం. మరి ఆ రోజున సిబిఐ మీ అన్న మీద కేసు పెట్టినప్పుడు అందులో మా నాన్న నాకు కూడా వాటా ఉందని చెప్పినారు, నేను కూడా జైలుకి పోతాను ఎందుకనలే? జైలుకేమో ఆయన పోవాలనా?
వాటాలేమో నీకు కావాలనా